భవిష్యవానికి సంబంధించినటువంటి విషయాలు ఇలా అల్లా ఆయనకి ఏదైతే తెలియజేశాడో ఆ యొక్క విషయాలను ఆయన ప్రజలకు తెలియజేసేవారు ఎక్కువగా. మరియు ఆయన ఈ యొక్క విషయాలు ఆయన హజ్లో ఉన్నప్పుడు కానీ, సభలల్లో ఉన్నప్పుడు కానీ, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ఆయన ఎక్కడెక్కడైతే పనులు చేసుకునేవారో అక్కడ, మరియు ఇతర సందర్భాల్లో కూడా ఆయన ఎక్కువగా తౌహీద్ గురించి, ఏక దైవారాధన గురించి ఆయన ఎక్కువగా ప్రజలకు బోధించేవారు. అల్లాహు అక్బర్. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చిన్నప్పుడు ఆయన స్నేహితులతో ఆడుకునేటప్పుడు ఒకసారి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క గుండెను తీసి జంజం నీళ్ళల్లో కడిగి మరి ఆయనకి మళ్ళా ఆ యొక్క గుండెని పెట్టి మళ్ళా కుట్టేయడం జరిగింది అని, ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు ఆయనతో ఉన్న స్నేహితులు భయపడి ఆయనకు పాలు పడ్డే తల్లి ఎవరైతే ఉన్నారో ఆలిమా అనే తల్లి వద్దకు ఈయన యొక్క స్నేహితులు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీ కుమారుడు చనిపోయాడు, ఎవరో వచ్చి ఇలా గుండె తీసేశారు అని ఇలా చెప్తే ఆమె పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేసరికి ఆయన మళ్ళీ మెలుకొని ఉన్నారు. ఆయన యొక్క గుండెని ఎక్కడైతే తీసి పెట్టడం జరిగిందో అక్కడ కుట్లు వేసినట్టుగా ఒక సింబల్ అక్కడ ఉండిపోయింది అని ఇలా అనేక హదీసుల్లో ఈ యొక్క విషయం గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఛాతీ మీద కుట్లు చిహ్నాలు ఉండేవి అని అనేక మంది సహవాలు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క గుండెని రెండవసారి కూడా మళ్ళా అలానే ఆయన యొక్క గుండెని తీసి ఆ యొక్క గుండెలోని ఒక చెడు రక్తం సైతానికి సంబంధించినటువంటి ఒక భాగాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఆయన్ని పరిశుద్ధపరిచినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే మేరాజ్ యాత్రకు సంబంధించినటువంటి సంఘటన. అంటే ఆయనకి 7 ఆకాశాల ప్రయాణం ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రయాణానికి ముందు కూడా మళ్ళీ ఈ యొక్క ఇటువంటి సంఘటన జరిగింది అని రెండవసారి ఆయన యొక్క హృదయాన్ని బయటకు తీసి ఇలా మళ్ళా శుభ్రపరచడం జరిగింది అని ఇది మరి అనేక సందర్భాలలో ఖురాన్ మరియు హదీసుల్లో అనేక రకాల సందర్భాలలో ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేతి సైగ ద్వారా చంద్రుడు 2 ముక్కలు అవటం జరిగింది అని ఒకసారి అక్కడ ఉన్నటువంటి మక్కా ప్రజలు, నీవు ప్రవక్తవైతే కనుక నీవు అల్లా తరపున ఒక అద్భుతాన్ని చేయన్నప్పుడు ఆయన అల్లాని ప్రార్థించి అల్లా ఇచ్చిన మహిమ ద్వారా చంద్రుడిని 2 ముక్కలు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ రోజు ప్రపంచంలో వేరే దగ్గర ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యొక్క చంద్రుడిని 2 భాగాలు కావడం చూశారు అని, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కనుక ఈ యొక్క 2 చంద్రుడి యొక్క భాగాల మధ్యలో హీరా అనే కొండను మధ్యలో ఉండడం చూశారు అని ఈ విధంగా అనేక రకాల చారిత్రక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఇక అబూ జహల్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజులో ఉన్నప్పుడు ఒకసారి అబూ జహల్ ఆయన మెడపై